బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. మాజీ సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. తాను గంభీరంగా మౌనంగా ప్రభుత్వాన్ని గమనిస్తున్నానని, తాను కొడితే మామూలుగా ఉండదన్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తులం బంగారం వడ్డానమని చెబితే ప్రజలు ఓట్లు వేసి బావిలో పడ్డారన్నారు కేసీఆర్. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదని ఆరోపించారు. ప్రస్తుత పథకాలన్నీ గంగలో కలిసిపోయాయని అన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుందని ఆరోపించారు కేసీఆర్. గురుకులాల్లో అన్ని సమస్యలే కనిపిస్తున్నాయని చెప్పారు. కరోనా టైంలో కూడా నేను రైతు బంధు ఆపలేదని, దీనివల్ల ఎంతో మంది రైతులకు మేలు జరిగిందన్నారు. మళ్లీ కరెంటు కోతలు, నీళ్ల కరువు వచ్చిందన్న కేసీఆర్ కాంగ్రెస్ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. నిన్న కాంగ్రెస్ వాళ్లు ఓటింగ్ పెడితే బీఆర్ఎస్కే ఎక్కువ వచ్చిందని, రాబోయే రోజుల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక లాభం లేదు, ప్రత్యక్ష పోరాటం చేయాల్సిందేనన్నారు కేసీఆర్. తెలంగాణలో గట్టి ఉంటే అనుకున్న కాంగ్రెస్ నాయకులు ఏ సమస్య లేదు మాదే ఉంటామంటే ఎందుకు కలుపు దాని సమస్య ఏర్పడుతుంది. మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము బలహీనతనే మనల్ని జబర్దస్తి వచ్చపోయి ఆందోళన వెళ్తారు. ఆ కోస 60 ఏళ్ళు అనుభవించినాము. ఏం కోసా నాకు అర్థం కాదు, లేక కాదు కదా. కరెంట్కి ఏం కోసపడ్డావు, ఏం పరిష్కారాలు మనతో బట్టలు ఆడేయాలంటాడు, ఇంకోటి అంటాడు, జోకులు మన మీద. ఆ ట్రాన్స్ఫార్మర్ మరొకటి కావచ్చు, కరెంటు కావచ్చు, తెచ్చుకున్నాం. 24 గంటలు కరెంట్ తెచ్చుకున్నాం. ఏమైనా ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం, నీటి తీరు రద్దు చేసినాం. అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం రైతులకు. ఈ రోజు చేసిన కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై ఈరోజు ఘాటుగా స్పందించారని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా అంటే దాదాపు ఏడాది కాలంగా మౌనంగా ఉన్న కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఈ రోజు ఎండగట్టారని చెప్పుకోవచ్చు. అంటే ఫిబ్రవరి చివరి వారంలో పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఆ తర్వాతనే ప్రజాక్షేత్రంలోకి వస్తారన్న కేసీఆర్ వస్తారన్న ఒక ప్రచారం జోరుగా జరిగింది. అయితే ఈరోజు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలు నేతలతో నియోజకవర్గ స్థాయి సమీక్ష అంటే సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను మోసం చేసి అంటే ప్రజలను మోసం చేసేందుకు హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలను కేసీఆర్ చేయడం జరిగింది. ప్రధానంగా సాగునీటి వనరుల విషయంలో ఘాటుగా కేసీఆర్ స్పందించారని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులైన పాలమూరు రంగారెడ్డి కానీ, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే నిరుపయోగంగా మారుతున్నాయన్న అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. సాగునీటి రంగంపై పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది, సాగునీరు అందడం లేదన్న ఒక ఆరోపణను కేసీఆర్ చేయడం జరిగింది. ఈ రైతులకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా ఎక్కువగా కేసీఆర్ ఈరోజు అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎక్కువగా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పోలుస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన హామీలు ఇచ్చినప్పటికీ అమలు కావడం లేదని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. సంధ్య, అయితే రీసెంట్ టైంలో ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు కేసీఆర్ అనేటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఈ రోజు కేసీఆర్ ప్రత్యక్షంగానే ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిన తరుణం ఆసన్నమైంది అని అంటున్నారు. కాబట్టి ఇక నుంచి కేసీఆర్ బయట ఉండి ప్రజాక్షేత్రంలోనే ఆయన కాంగ్రెస్ సర్కార్ పైన తన నిరసనను లేదా దానికి సంబంధించిన పోరాట పటిమను చూపించే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? అంటే కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలన్న లక్ష్యంగా ఏడాది పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇచ్చామని, ఏడాది కాలం తర్వాత కూడా ప్రభుత్వం అనుకున్న స్థాయిలో హామీలు అమలు చేయడంలో విఫలమైందన్న ఆరోపణలను కేసీఆర్ చేయడం జరిగింది. ఫిబ్రవరి చివరి వారంలో పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ తర్వాత పార్టీ అధినేత క్షేత్రస్థాయిలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి చివరి వారంలో వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహించాలా లేదంటే హైదరాబాద్లో నిర్వహించాలా అన్న దానిపై పార్టీ ఇంకా నిర్ణయానికి రాలేదు. ఆ తర్వాతే కేసీఆర్
క్షేత్రస్థాయిలోకి అంటే పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మొత్తం కూడా ఇక ఫిబ్రవరి చివరి నుంచి ప్రజాక్షేత్రంలోకి అందుబాటులోకి వచ్చి పార్టీ నిర్మాణం పైన ప్రధానంగా ఫోకస్ పెడతారని ఈ సమావేశంలోనే కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సంధ్య. శ్రీకాంత్, అయితే కేసీఆర్ వ్యాఖ్యలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా గంభీరంగా మౌనంగా వీటి అన్నింటినీ కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నేను కొడితే మామూలుగా ఉండదు అని అంటున్నారు. అంటే ఒక కాంగ్రెస్ సర్కార్ పాలనకు సంబంధించి ఆయన ఒక ఐడియాకు వచ్చినట్టు మనం అనుకోవాలంటారా? ఖచ్చితంగా నెక్స్ట్ టర్మ్ లో బీఆర్ఎస్ గెలుస్తుంది అనేటువంటి ఆయన అంచనాల మధ్యనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని నేను భావించవచ్చా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సంధ్య. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని, ఇప్పటి వరకు సైలెంట్గా ఉండడం కూడా పార్టీ పరంగా పరిశీలిస్తూనే ప్రభుత్వం ఎలాంటి హామీలు అమలు చేస్తుంది, ప్రభుత్వం కార్యాచరణ ఏముందన్న అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారని, సైలెంట్గా ఉన్నంత మాత్రాన సైలెంట్గానే ఉంటారని అభిప్రాయం కాదని, అవసరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎదురుదాడి మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చావు దెబ్బ కొట్టేలా తాను సిద్ధమవుతానని కేసీఆర్ ఈ సమావేశంలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వే అంటే సోషల్ మీడియాలో నిర్వహించిన అభిప్రాయ సేకరణలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా ఓట్లు లభించడం కేసీఆర్ ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఈ అంశాలను అంటే ప్రభుత్వ వైఫల్యాలను, సోషల్ మీడియాలో జరుగుతున్న అన్ని ప్రచారాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఏడాది కాంగ్రెస్ పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం కావడంతో ప్రజల మద్దతు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్కే ఉంటుంది, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తీరుతుందన్న ఒక ధీమాను కేసీఆర్ వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇక ప్రత్యక్ష పోరాటాలకు కూడా సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా అంటే బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ సైలెంట్గా ఉంటే కాంగ్రెస్ పార్టీ మరింత నిర్లక్ష్యంగా ఉండే ప్రమాదం ఉందన్న హెచ్చరికలను కూడా కేసీఆర్ చేయడం జరిగింది. ఇక ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమవుతూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇక ఫిబ్రవరి తర్వాత అంటే మార్చి నుంచి పార్టీ అధినేతగా కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సద్య రైట్ శ్రీకాంత్, అది మొత్తంగా చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆయన తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు తాను ఎంతో గంభీరంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని అబ్జర్వ్ చేస్తున్నానన్నారు. తాను కనుక బరిలోకి దిగితే వేరేలా ఉంటుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. తులం బంగారం వడ్డానమని చెప్తే ప్రజలు ఓట్లు వేసి బావిలో పడ్డారన్నారు కేసీఆర్. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కాలేదని చెప్పి కూడా ఆయన ఆరోపించారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్. సంధ్య, గత ఏడాది కాలంగా ఫామ్ హౌస్కే పరిమితమై మౌనం వహించిన ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక రంగంలోకి దిగబోతున్నారన్న సంకేతాలు ఆయన నేరుగా ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాసేపటి క్రితం జహీరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన పెద్ద ఎత్తున విరుచుకుపడ్డ పరిస్థితిని మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో ఒక్క పథకం కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన పథకాల విషయంలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావట్లేదని చెప్పి కేసీఆర్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాళేశ్వరం, సంగమేశ్వరం లాంటి పూర్తిస్థాయి ప్రాజెక్టులన్నీ కూడా ఎండబెడుతున్నారు. ఒక్క ప్రాజెక్టులో కూడా నీటి చుక్క లేదని చెప్పి ఆయన కొంత ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి రైతు బంధు లాంటి పథకం ఇంకా ఇప్పటికీ అమలు కావట్లేదని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులున్న పరిస్థితుల్లో కూడా తాము బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు చెల్లించిన పరిస్థితులను కూడా ఆయన గుర్తు చేసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎవరైతే ఓటర్లు ఉన్నారో తులం బంగారం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు ఆశపడి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పి ఆయన చెప్పారు. ఇక తాను ఏడాది కాలంగా కాంగ్రెస్ పాలనను, ప్రభుత్వాన్ని మౌనంగా గంభీరంగా గమనిస్తూ వస్తున్నానని చెప్పి కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇక కథన రంగంలోకి దిగే సమయం ఆసన్నమైంది. వచ్చే నెల ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కూడా తాము పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. స్పష్టంగా ముందు నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తూ వస్తున్నారు, కేసీఆర్ ఏడాది సమయం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వబోతున్నారు, ఏడాది తర్వాతే ఆయనకు రంగంలోకి దిగుతారని చెప్పి. కాబట్టి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది సమయం గడిచిపోయింది, ఏడాది దాటి రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. కాబట్టి ఇక కేసీఆర్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగే పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగానే జహీరాబాద్కు సంబంధించిన కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేసిన కీలక వ్యాఖ్యల్లో ప్రధానంగా ప్రభుత్వంపైన ఆయన విమర్శలు చేయడం, ఆరోపణలు గుప్పించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పి కేసీఆర్ వ్యాఖ్యలు చూస్తే స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఒక్క పథకం కూడా, అందులో రైతు బంధు నుంచి మొదలు పెడితే
ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని చెప్పి కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య. రైట్ కరుణాకర్.